ఆధ్వర్యంలో మరి వట్టే జానీ అన్నగారు మరి తీర్మార్ మల్లన్నతో పాటు బస్ స్టాండ్ నుంచి గల్లీ గల్లీ కూడా తిరుగు కొట్టేసిన తర్వాత వాళ్ళేమో ఏసీ కార్లలో పోతుంటే మరి మా పరిశీలించడం కూడా జరుగుతుంది. మరి పాలకులు కూడా పాదయాత్ర చేసిన వాళ్ళకి శరణం కలుగుతుందేమో ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా కలిసిపోయాయి. ఇవాళ ఆగమైందంటే మనమే, మన బతుకులు ఆగమవుతా ఉన్నాయి, ఈ వ్యాపార వర్గాల బతుకులు ఆగమైపోతా ఉన్నాయి. వాళ్ళు మాత్రం హాయిగా హైదరాబాద్లో కూర్చోరు. అందుకనే అంతే కదా, అందుకనే ఈ రాష్ట్రంలో 90% పైన ఉండబడినటువంటి వర్గాల మనం ఇప్పటి వరకు మనం ఓటేసేటటువంటి యంత్రంగానే చూసి దొంగలు మనలా. కానీ వాళ్ళ చైతన్యవంతమైనటువంటి బీసీలను చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీసీల చైతన్యం అన్నా చెప్పండి అటు చూసి నేర్చుకోవాలి. బీసీలు అంటే ఇంకా వెనకబడి ఇంకా ఇంతకాలం ఖచ్చితంగా వస్తున్నాడు. ఇలా నీ చైతన్యమే వీళ్ళందరూ కూడా స్ఫూర్తి. షాపు నుంచి బయటకు వచ్చి మాకు స్వాగతం పలికినాం. ఇంతకంటే ఎక్కువ చైతన్యం ఏముంటుందన్నా? స్పందించి వారం రోజులలో ఈ రోడ్లను మరమ్మతులు కంప్లీట్ చేయకపోతే వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి ఈ ప్రజాక్షేత్రంలో నిలబెట్టడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కంకరబద్దులై ఇవాళ పోరాటం కొనసాగిస్తూ ఉంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా మీ లెక్కనే అందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. అందరం కలిసి వచ్చిన తర్వాత ఏ నాయకుడైనా దిగి రావాల్సింది, ఏ ప్రభుత్వాన్ని అయినా పాతరేయాల్సిందే. పాతరేసేటటువంటి సమయం వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా కలిసి రావాలి. మీ సమస్యను అతి త్వరలో పరిష్కారం చేయడానికి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడానికి ఈ యాత్ర మొదలుపెట్టాలనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. జిల్లా కేంద్రంలో రోడ్ల దుస్థితి బాలేదని ఉద్దేశంతో ఇలా రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టేజానయ్య గారు పెద్ద ఎత్తున కూడా పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర మాత్రము ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మనం చూస్తున్నాము అంతటి కృష్ణ గారు సూర్యాపేట ప్రముఖ బంగారు షాపు యజమాని. ఎందుకంటే అంతటి కృష్ణ అది తెలవని వ్యక్తి లేదు. అతనే వచ్చి ఈ షాప్ ఇప్పుడు ఏదైతే షాపు ఉందో ఆ షాప్ యజమాని వచ్చి ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అలా చెప్పండి, ఈ పాదయాత్ర వట్టేజానయ్య గారు చేస్తున్నటువంటి పాదయాత్ర ఎట్లా ఉంది, మీరు ఏం చెప్పబోతున్నారు? వట్టేజానయ్య చేసింది 100% కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఎందుకు అంటే ఈ ప్రజా సమస్యల గురించి ముఖ్యంగా మాకు రోడ్లు మధ్య నుంచి తోమే ఎన్నో రకాల వెహికల్ దీంట్లో ఇరికి గాయపడే రోజులు చాలా ఉన్నాయి. ఈ దుమ్ము మొత్తం లేచి మా షాపులు కనీసం లక్షలు పెట్టి షోరూమ్ చేసుకుంటే మొత్తం దుమ్ము బట్టి అంత ఆగమైపోతుంది. 2 నెలలు అవుతుందండి. ఇది 2 నెలల నుంచి ఇక్కడ కాదు, మొత్తం సూర్యాపేటలో ఏ మూలకు పోయినా కానీ మొత్తం ఇదే. ఈ ఒక్క రోడ్డే కాదు, ప్రతి ఒక్క రోడ్డు ఇదే. సంవత్సరాలు ఉన్న రోడ్లు కూడా కొన్ని ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాదయాత్ర ఎట్లా చూస్తున్నారు మీరు? చాలా బాగుందండి, జనాల స్పందన చాలా బాగుంది. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఏమైనా అధికార పార్టీ ప్రతిపక్షాలు నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యల మీద మాత్రం ఎవరు కూడా బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టేజానయ్య గారు బయటకు వెళ్ళడం జరిగింది. దీన్ని పబ్లిక్ కావచ్చు, మీరు కానీ ఎట్లా చూస్తున్నారు? మీరు చెప్పింది చాలా 100% కరెక్ట్ అండి. ఇది ప్రజా సమస్యలు అనేది ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేస్తే బాగుంటది. ఒకసారి ఒక పని మొదలు పెట్టి ఆ పని మళ్ళీ అయిపోయిన వరకు అది నెలలు పడుతుందో సంవత్సరాలు పడుతుందో ఇంకెంత టైం పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పాలకులు మాత్రం ఇట్లాంటివన్నీ విస్మరించి పనుల మీద శ్రద్ధ పెట్టి అభివృద్ధికి పాల్పడాలని మేము ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా చెప్పండి, మీరు సూర్యాపేట పట్టణ ఒక పర్సన్ గా సూర్యాపేట ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే ముఖ్యంగా అధికార ప్రతిపక్షాలు కొట్టుకోవటమా, లేకపోతే ఎవరైతే ప్రజల కోసం పోరాడే వాళ్ళని మీరు దగ్గర చేయాలనుకుంటున్నారు? ప్రజల కోసం పోరాడే వ్యక్తులు ఎప్పుడు వెళ్ళ మంచిగా చాలా బాగుంటది. ఈ సమస్యల మీద పోరాటం ప్రతి ఒక్కరు మనం వాళ్ళకు చేతునిచ్చి వాళ్ళకు మనం అందరూ ఆధారంగా ఉంటే ఇంకా వాళ్ళు ముందుకు పోయే ఆస్కారం చాలా ఉంటది. మనకు కూడా అందరు ప్రజలకు కూడా పనులు కూడా మంచిగా అయితే అందరం మంచిగుంటాం. ఓకే, అంత కృష్ణ గారు మాతో పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు వీళ్ళకి స్వాగతం పలకడం జరిగింది. కృష్ణ చెప్పేది ఒకటే, ఎందుకంటే ఎవరైతే అధికార ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళు నువ్వు కొట్టుకోవడం తప్ప చేసేది ఏం లేదు. ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది రాజ్యాధికార పార్టీ. ఖచ్చితంగా జానాన్ని చేసినటువంటి పాదయాత్ర మేము మద్దతు ఇస్తామని కూడా పేర్కొంటున్నారు.